నమస్కారం హెచ్కే న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో గలమాధురి విద్యాలయంలో అట్టహాసంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఎన్టీ వైస్ ఛాన్సలర్ కేవీఎస్ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనే ఒక నైపుణ్యం ఉంటుందని, దానిని తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు బయటికి తీయాలని, అప్పుడే విద్యార్థి అనుకున్న లక్ష్యాలు పొందుతాడని తెలిపారు. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకునేది 25% మాత్రమేనని, తరగతి గదిలో నేర్చుకున్న విద్యను ఇంటి వద్ద రివ్యూ ద్వారా 75% పరిపూర్ణ విద్యను పొందుతాడని తెలిపారు. అదేవిధంగా 8వ వార్షికోత్సవం పరిష్కరించుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు, పిల్లలకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే 8 మంచి అంశాలను తెలియజేశారు. ఆర్టీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ప్రేమతో వాహనాలను కొనుగోలు చేసిస్తున్నారని, వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపకపోవడం వల్ల ప్రమాదాలు గురవుతున్నారని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు పొందవచ్చు అని, తాను పేద కుటుంబం నుండి వచ్చి నేడు ఒక స్థాయిలో కొనసాగుతున్నానంటే విద్య ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ముఖ్యమని, విద్యార్థులకు విద్యతో పాటు మానసిక, శారీరక వికాసానికి విలువలతో కూడిన విద్యతో పాటు శారీరక వ్యాయామం అవసరమని, ఇవన్నీ అందించడం ఒక్క మాధురికే సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ నేత పర్వత సురేష్ పలు అంశాలను ప్రసంగించారు. వార్షికోత్సవ పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు విద్యాలయం చైర్మన్ కడారి తమ్మయ్యనాయుడు ముఖ్య అతిథులు బహుమతి ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నశివ, విద్యాలయం డైరెక్టర్ సీతాదేవి, ప్రిన్సిపల్ ఆదినారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Thank you so much, sir. And now it's time for felicitating our Parvata Suresh garu. Thank you, sir. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ ఈవెంట్కి వచ్చి ఘనప్రదం చేయించినందుకు చాలా ధన్యవాదాలు, సార్. Thank you so much. Thank you so much, sir. Thank you so much, sir. దాని గురించి ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ అబ్బాయి పిల్లలకి బండి కొని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక హెల్మెట్ ధరిస్తేనే బండి కొంటాము అనే కండిషన్ ఇవ్వమని నేను మీ అందరికీ తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అట్లాగే కారు కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటే సీట్ బెల్ట్తో ఉండే మెకానిజం తోటే మనం ఆ ఖరీదు కొంటాం. కానీ సీట్ బెల్ట్ పెట్టకుండా ఒక డమ్మీ దాన్ని తీసుకొచ్చి దానికి పెట్టేస్తున్నారు. అది చాలా చాలా ప్రమాదం. యాక్సిడెంట్ జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టకపోవడం వల్ల మరణాలు సంభవించిన విషయాలు 1-2 విషయాలు మీ గురించి చెప్తాను. మన నందమూరి హరికృష్ణ గారు మీ అందరికీ తెలుసు, సీనియర్ ఎన్టీ రామారావు గారు. ఆయన డ్రైవింగ్లో ఎంతో నైపుణ్యం. Success is equal to A is equal to X plus Y plus Z, where X is equal to work, Y is equal to play, Z is equal to silence అన్నాడు. అంటే అర్థం ఏంటంటే లైఫ్లో చాలా టాప్ లెవెల్లో రాణించాలంటే చదువులో కూడా ఏ రంగంలో అయినా సరే చదువు ఎంత ఇంపార్టెంటో, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వర్క్, వర్క్ అంటే చదివే, చదువు చాలా ఇంపార్టెంట్. అంతే ఇంపార్టెంట్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లే, ఆటలు కూడా అంతే ఇంపార్టెంట్.